ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరకు మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్య బహుభారం కలిగి ఉన్నది. మీ సహకారం ఎంతో అవసరమై ఉన్నది. మరి యథార్థమైన పరిచర్యలో మీరు విత్తితే తప్పకుండా ఫలిస్తారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటను ధ్యానించేద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మన శ్రమకరమైన ప్రతి పరిస్థితుల్లో కూడా మన దేవుడు మమ్మల్ని ఆదరించే దేవుడుగా ఉన్నాడని మనం కూడా భక్తుడు పలికిన విశ్వాసపు మాటను పలికేవారంగా ఉండాలి. మన శ్రమ అంతటిలో, మన శ్రమ ఏదైనా కానివ్వండి, అది ఆర్థిక, మరి కుటుంబ, మరి కోర్టు, మరి గర్భఫలము, మరి వ్యతిరేకత, మరి నింద, మరి సమాధానం లేని పరిస్థితి, వ్యాధి, ఏదైనా కానీ మన శ్రమ అంతటిలో కూడా ఆయన మనల్ని ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు, సహాయాన్ని అందించే దేవుడు, నిలువబెట్టే దేవుడు. ఆదరించడమే కాదండి, మన పరిస్థితుల్లో మనకు ఆధారము లేదు అని అనుకున్నప్పుడు మనల్ని ఆదరించి అక్కున చేర్చుకొని తన యొక్క అరచేతుల మీద చెక్కుకున్నటువంటి దేవుడిగా మనల్ని శ్రద్ధ కలిగి కడుతూ మన పరిస్థితుల అన్నిటినీ కూడా సరళం చేసి మనల్ని, మన పరిస్థితుల్ని ఆశీర్వాదకరంగా మార్చేటువంటి దేవుడు. కాబట్టి ఈ మాటను మనం కూడా ధైర్యంగా పలకవచ్చు. ఏమనంటే, నా శ్రమ అంతటిలో నా దేవుడు నన్ను ఆదరించే దేవుడై ఉన్నాడు. ఆయన తప్పక నన్ను ఆదరిస్తాడు. ఆయన ఆదరించకపోతే నా బ్రతుకుకి ఇక అర్థం లేదు. ఆయన ఆదరించకపోతే నేను బ్రతికి ఉండేదాన్ని కాదు అని మనము ఒక బలమైన సాక్ష్యాన్ని ప్రకటించే వారముగా అటు విశ్వాసమును కలిగి ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరుడా, ఈరోజు ఏ శ్రమలో ఉండి, ఏ కష్టంలో ఉండి, ఏ బాధలో ఉండి, ఈ శ్రమ అంతటిలో నన్ను ఎవరు ఆదుకుంటారు, నన్ను ఎవరు ఆదరిస్తారని మనుషుల వైపు చూస్తూ, స్నేహితుల వైపు, బంధువుల వైపు, భర్త వైపు, భార్య వైపు, పిల్లల వైపు, నా అని అనుకున్న వారి వైపు చూస్తూ ఒకవేళ ఆదరణ దొరకక, ఒకవేళ నువ్వు ఆశించినది వాళ్ళు చూపించకపోతే, ఆ ప్రేమను నువ్వు పొందలేకపోతే, నువ్వు నిరాశ నిస్పృహల్లోకి జారిపోయి నువ్వున్న ఆ సమస్య, వ్యతిరేక శ్రమ పరిస్థితులు కూడా ఇంకా భయానకంగా నీకు కనిపిస్తూ ఉంటాయి. యథార్థమైన మాట కదా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎవరి మీద అంతగా ఆశ పెట్టుకొనకండి. ఎందుకంటే పరిస్థితులు ఇంతకు మునుపులాగా లేవు, ఇదివరకు కాలంలాగా లేవు. ప్రస్తుత కాలంలో అన్ని ప్రేమలు, అన్ని సంబంధాలు అన్నీ కూడా అవసరాలను బట్టి మాత్రమే నడుస్తూ ఉన్నాయి. కాబట్టి అతిగా ఎవరి మీద ఆశలు పెట్టుకుని నిరాశల్లోకి జారిపోవద్దు. మన ఆశ అతిగా ఎవరి మీదైనా పెట్టుకున్నాము అంటే అది ఖచ్చితంగా దేవుడై ఉంటే ఆ ఆశలో నువ్వెప్పుడూ కూడా నిరాశ పాలు కాకుండా లేవనెత్తబడతావు, ఆదరించబడతావు. ఎందుకంటే దేవుడు మార్పు లేనివాడు. ఆయన మనం ప్రేమించామని కాదు, కానీ ఆయనే మనల్ని మొదటి ప్రేమించారు. ఆయనకు మన మీద బహుశ్రద్ధ అండి. అందుకే తన ప్రాణం పెట్టి కొనుక్కొని మరలా మనము లోకానికి అప్పగించబడుతూ ఉంటే శ్రద్ధగా మనల్ని సరిచేస్తూ, బాగు చేస్తూ, కడుతూ, శ్రమ నుంచి విడిపిస్తూ అనేక పందాలలో ఆయన ప్రణాళికలు వేసి నిత్యత్వానికి మార్గాన్ని వేయడానికి ఎంతో పరితపిస్తున్న దేవుడిగా ఉన్నారు. కాబట్టి ఆయన ఆదరణ మనకు అవసరం. మనుషుల మీద ఆశ పెట్టుకుని నిరాశల్లోకి వెళ్లకుండా దేవుని మీద ఆశ పెట్టుకున్న దానికంటే ఎక్కువ ఆనందము, సమాధానము, ప్రేమను మనము పొందుకోవచ్చు. ఆయన ఆదరించే దేవుడని నమ్మవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మన శ్రమ అంతటిలో కూడా ఆయన ఆదరించే దేవుడు. నమ్ముదాం, భక్తుడు వలె సాక్ష్యాన్ని ప్రకటిద్దాం, వాగ్దానాన్ని స్వాతంత్రించుకుందాం. వెనవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు. అవునయ్యా,
అయా ప్రభువా మీకు మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు ఇలాగున మేము నిలబడి ఉన్నామంటే కేవలం మీ కృప, మీ కనికరం మాత్రమే ప్రభువా. అయా మా శ్రమ అంతట్లో మీరు ఆదరించే దేవుడు, మేము నమ్ముతున్నామయ్యా మీరు ఆదరణకర్త, మీరే మా ఆధారం అని ఎవరైతే విశ్వాసంతో ప్రార్థిస్తున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభు. అలాగే నీ పరిచర్యకు సహకరిస్తున్న వారిని, నీ పరిచర్యలో నాయన అనేకుల కొరకు ప్రార్థిస్తున్నాం వారికి మీరు సహాయం దయచేయండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. మరి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.